సుగుణ, రమేష్, మల్లేశులు ముగ్గురు ఒక స్కూల్లోనే చదువుతున్నా అంతవరకు సుగుణ, రమేష్లు మల్లేశుని గురించి పట్టించుకోలేదు. మల్లేష్ మాత్రమే కాదు, మరికొంతమంది పాలేర్ల పిల్లలు కూడా అదే స్కూల్లో చదువుతున్నారు. గొప్పవాళ్ల పిల్లలెప్పుడు పాలేర్ల పిల్లలతో కలిసిమెలిసి ఆడుకోరు. కానీ మల్లేష్ లెక్క చేసిన నాటి నుంచి సుగుణ, రమేష్లు మల్లేష్ని తమ జట్టులో కలుపుకున్నారు. మల్లేష్ ఆనందానికి అంతులేదు. ఆ రోజు మామూలుగా పిల్లలందరూ గేమ్స్ ప్రారంభించగానే సుగుణ మల్లేష్ దగ్గరకొచ్చి, "నువ్వు మాతో ఆడుకుందువుగానిరా" అంది. తన కల, ఎన్నాళ్లుగానో కంటోన్న కల, అసంభవమని అనుకున్న కల నిజం కాబోతోంది. ఒక్క క్షణం మల్లేష్కి ఆనందంతో ఒళ్ళు తేలిలేదు. కానీ అంతలోనే తెలివి తెచ్చుకున్నాడు. "నాకు పనుంది, గొడ్లొస్తాయి, కట్టేయాలి, మేత పడేయాలి, ఇంకా..." మల్లేషు చేయవలసిన పనులన్నీ వినే ఓపిక సుగుణకు లేదు. చెయ్యి పట్టుకుని లాగి, "రా" అంది. ఇక నిగ్రహించుకోగలిగే శక్తి మల్లేష్కి లేకపోయింది. బ్రతుకు బరువు ఎంత పెద్దవాణ్ణి చేసినా అతనింకా పసివాడే. వెళ్ళి ఆటలో చేరిపోయాడు. తనను తాను మరిచిపోయాడు. ఇళ్లకు మళ్ళిన గొడ్లను కట్టేసేవారు లేకపోయారు. అవి పోయి ఇతరుల పొలాల్లో పడ్డాయి. అక్కడ్నుంచి బందెల దొడ్లో పడ్డాయి. చక్రపాణిగారు జరిమానా కట్టి వాటిని విడిపించుకోవాల్సొచ్చింది. మల్లేశుగాడి ఈ కండకావరాన్ని సహించలేకపోయారు. స్తంభానికి కట్టి గొడ్డును బాదినట్టు బాధసాగారు. కెవ్వున అరిచింది సుగుణ. "అతని తప్పు లేదు నాన్న, నేనే ఆటలోకి రమ్మని బలవంతం చేశాను" అంది ఏడుస్తూ. "అయితే మాత్రం చిన్నపిల్లవి, నువ్వేదో అంటే వాడి బుద్ధేమైంది" అన్నారు చక్రపాణిగారు. తనకు మల్లేష్కు వయసులో తేడా ఎంతో, తను చిన్నపిల్లయితే మల్లేషు బాధ్యత గల పెద్ద మనిషి ఎలా అవుతాడో ఇవన్నీ అర్థం కాలేదు సుగుణకి. ఎంత ప్రయత్నించినా తండ్రి చేతిలో దెబ్బలు తప్పించలేకపోయింది. ఏడుస్తూ అడ్డుపడబోతున్న సుగుణని పనిమనిషి లోపలికి ఈడ్చుకుపోయింది. ఒంటి నిండా దెబ్బలతో ముడుచుకుపోయి పడుకున్న మల్లేష్ దగ్గరికి ఆయింట్మెంట్తో వచ్చింది సుగుణ. మల్లేష్కి శారీరకంగానూ మానసికంగానూ కూడా భరించలేనంత బాధగా ఉంది. "వద్దు వద్దు అమ్మాయిగారు, నా దగ్గరికి రాకండి." "లేదు, రాయని, నీ కోసం కాదు, నా కోసం, లేకపోతే సుఖంగా నిద్రపోలేను." సుగుణ మాటలెప్పుడూ బాగుంటాయి మల్లేష్కి. ఇప్పుడు మందు కంటే సుగుణ మాటలే బాగున్నాయి. "నన్ను క్షమించు మల్లేషు, నేను చాలా తప్పు చేశాను" కన్నీళ్లతో అంది సుగుణ. "అవును, నన్ను మీతో ఆటలకు పిలవడం పెద్ద తప్పు" కష్టంగా అన్నాడు మల్లేష్. అతని కష్టం సుగుణకు అర్థమైంది. ఇప్పుడిప్పుడే ఆ లేత మనసు కూడా కష్టాన్ని అర్థం చేసుకుంటోంది. "అది కాదు, నేను చేసిన పనికి బాధ్యత వహించగలిగే శక్తి లేకుండా సాహసించాను. అందుకే బాధపడుతున్నాను. ఇప్పుడు ఓడిపోయాను. కానీ ఏదో ఒకనాటికి ఇలాంటి పనే ఆనాడు చేసినప్పుడు ఇలా బాధపడవలసిన అవసరం రాదేమో. ఆ శక్తి సంపాదించగలనేమో. తప్పకుండా సంపాదిస్తాను." సుగుణ మీద ఎంతో గౌరవం కలిగింది మల్లేష్కి. ఆ మరనాడు మల్లేష్ పనులకొచ్చేసరికి ఎదురుగా నెట్ లేదు, ప్లేగ్రౌండు లేదు, పిల్లలు లేరు. ఆశ్చర్యం కలిగింది మల్లేష్కి. సాయంత్రం 7ంటికి ఎక్కడ్నుంచో బ్యాటుతో వస్తోన్న రమేష్ని, "మీరిక్కడ ఆడుకోవడం లేదా?" అని అడిగాడు. "లేదు, సుగుణ ఆటలు మానేసింది. ఈ కాంపౌండ్లో గేమ్స్ ఉండడానికి వీల్లేదంది. మేమంతా మైదానంలో ఆడుకుంటున్నాం. మావయ్య మాతో ఆడినందుకు నిన్ను కొట్టాడు. అంత జరిగాక నీ కళ్ళ ముందు ఏమీ జరగనట్టు ఆడలేను" అంది సుగుణ. "నేను మాత్రం ఆటలు మానలేను. అందుకు సారీ" క్షమించమన్నట్లు నవ్వాడు రమేష్. మల్లేష్ మనసుకు సుగుణ దేవతలాగే తోచింది. సుగుణ ఆటలు మానేశాక రోజూ పొలాల మీదకు షికారుగా వెళ్ళేది. అక్కడ పనీపాటలు చేసుకునే కూలి జనాన్ని పరిశీలనగా చూస్తూ నిల్చునేది. తనలో తాను ఏదో మదన పడేది. సుగుణ, మల్లేష్, రమేష్ల మధ్య సాన్నిహిత్యం పెరిగింది. మల్లేష్ తెలివి సుగుణతో పాటు రమేష్ను కూడా ఆకర్షించింది. ఒకసారి మల్లేష్ "అమ్మాయిగారు" అని ఏదో చెప్పబోతుండగా సుగుణ అడ్డుపడి, "నన్నలా పిలవకు మల్లేష్, సుగుణ అని పిలువు" అంది. మల్లేషు సందేహించాడు. సుగుణ చిరునవ్వు నవ్వుతూ నిలబడింది. రమేష్ మల్లేష్ని ప్రోత్సహిస్తూ, "పిలు మల్లేష్, నేను పిలవడంలే, సుగుణ అంటే సింపుల్" అన్నాడు. మల్లేష్ "సుగుణ" అన్నాడు. కానీ మల్లేష్ నోట ఆ పిలుపు సింపుల్గా రాలేదు. ఏదో ఆడ్గా వినిపించింది. మల్లేష్ అలా పిలిచి ఏదో తప్పు చేసిన వాళ్ళ తల వంచుకున్నాడు. "మళ్ళీ పిలు" అంది సుగుణ. మళ్ళీ మళ్ళీ పిలిపించింది. మొదట ఏదో అస్వాభావికంగా అనిపించిన ఆ పిలుపు 5-6 సార్లు పిలిచేసరికి అత్యంత సహజమైపోయి రమేష్ పిలిచిన పట్లాగే తోచసాగింది. కిలకిలా నవ్వింది సుగుణ. ఏదో సాధించిన తృప్తి ఆ ముఖంలో. అంతవరకు తెలియని కొత్త విషయమేదో పరిశోధించి తెలుసుకున్నలాంటి గర్వం.
10వ క్లాసు పాస్ అయ్యాక కాలేజీకి ఆ ఊరు వదిలి వెళ్ళాలి. చదివింది సాల్లే, పొరుగురు పంపి చదివిస్తానేటి అని కసిరాడు తండ్రి మల్లేసిని. చక్రపాణి గారు దుర్మార్గులు కారు. పరంపరగా వచ్చిన కొన్ని అలవాట్లు ఆయనలో జీర్ణించుకుపోయాయి అంతే. ఆ అలవాట్లు మంచివా చెడ్డవా అని ఆలోచించే ఓపిక కానీ, వాటిని చక్కదిద్దుకోవాలనే దృక్పథం కానీ ఆయనకు లేదు. పెద్ద కూతురు పెళ్లి చేసిన అప్పు తీరనే లేదు. మళ్ళీ రెండో కూతురు పెళ్లికి బోల్డప్పు చేసేశాడు. ఆయనకు చీమ కుట్టినట్లయినా లేదు. అవును, చక్రపాణి గారి కూతురు పెళ్లి ఆ మాత్రం ఘనంగా జరగకపోతే ఎలా? పెళ్ళుమంటూ జరిగింది పెళ్లి. సమాజంలో గొప్ప గొప్ప వాళ్ళందరూ వచ్చారు. మంచి మంచి బహుమానాలు కూడా తెచ్చారు. వాళ్ళందరికీ ఘనంగా అతిథి మర్యాదలు జరిగాయి. అప్పుడప్పుడే లోకాన్ని ఆకలింపు చేసుకుంటున్న సుగుణకి ఇదంతా మంచిది కాదని అనిపిస్తూనే ఉంది. సిటీలో చదువు వంకతో విలాసాలు వెలగబెడుతోన్న కొడుకు వెంటనే 500 పంపమని ఉత్తరం రాశాడు. వెంటనే అప్పు చేసి పంపించాడు చక్రపాణి. నాన్న, ఇలా అప్పులు చేయడం మంచిదేనా? అంది సుగుణ సాహసించి. నిశ్చింతగా నవ్వాడు చక్రపాణి. మనకేమమ్మా, బోల్డ్ ఆస్తి. చక్రపాణి గారి అబ్బాయి పొరుగుర్లో దర్జాగా బ్రతకపోతే ఎలా? గర్వంగా అన్నాడు చక్రపాణి. కాన్పులతో చక్రపాణి భార్య మంచమెక్కింది. ఆవిడికి మందులు, బలానికి టానికులు, పళ్ళరసాలు. అప్పుల వాళ్ల ఒత్తిడి ఎక్కువయ్యి పొలాల్లో కొంత భాగం అమ్మేయాల్సొచ్చింది. అప్పటికి చక్రపాణి గారికి కొద్దిగా దిగులు పట్టుకుంది. కానీ మహాప్రవాహం లాంటి తమ ఇంటి ఖర్చుని ఎలా తగ్గించాలో మాత్రం అర్థం కాలేదు. పండుగకు 2 కూతుళ్లను అల్లుళ్లతో సహా ఆహ్వానించారు. ఖరీదైన బట్టలతో సహా సకల మర్యాదలు జరిగాయి. ఆ రోజు సాయంత్రం సుగుణ అక్కలిద్దరూ బజారుకెళ్లారు. పెద్దక్కయ్య ఒక రవ్వల నెక్లెస్ ఎంచుకుంది. చిన్నక్కయ్య మనసు వడ్డాణం మీదకు పోయింది. ఇద్దరూ తండ్రికి తమ కోరికలు చెప్పారు. తెల్లబోయిన చక్రపాణి గారు తడబడుతూ ఇప్పుడా అని ఏదో అనబోతుండగానే అల్లుళ్ళు కల్పించుకున్నారు. మీ నాన్నగారికి మాత్రం లెక్క, ఏకంగా కొనుక్కునొచ్చేయాల్సింది. మీ నాన్నగారు మరింత సంతోషించేవారు అన్నారు. చక్రపాణి అయోమయంగా తలూపాడు. అక్కలిద్దరూ పరమోత్సాహంతో తమ తండ్రి తర్వాత డబ్బు చెల్లిస్తాడని చెప్పి ఆ నగలు కొనుక్కున్నారు. బంగారయ్యకు చక్రపాణి బాగా తెలుసు. అతనిప్పుడు వెంటనే డబ్బు అడగడు. ఊరికే పత్రాల మీద సంతకాలు మాత్రం పెట్టించుకుంటాడు అంతే. అంతా చూస్తున్న సుగుణకు తల తిరుగుతోంది. ఇంట్లో ఉండలేక ఎప్పట్లా పొలాల మీదకు బయలుదేరింది. తనకు పై చదువులు ఎలా సాధ్యపడతాయోనని దీర్ఘంగా ఆలోచిస్తూ మల్లేష్ కూడా అక్కడే ఉన్నాడు. మల్లేశుని చూసి అభిమానంగా నవ్వింది సుగుణ. కొంచెం దిగులుగా కనిపించిన సుగుణం చూసి అలా ఉన్నావేం అన్నాడు. ఇబ్బందులు. ఇబ్బందులా? అవును, డబ్బిబ్బందులు. మా పెద్దబావ అర్జెంటుగా స్కూటర్ కావాలని అలిగి కూర్చున్నాడు. చిన్నక్కయ్యకు రవ్వల నెక్లెస్ కావాలట, కొనమని పేచి పెడుతోంది. అన్నయ్యలు చదువుల వంకతో తలకు ఊళ్ళోనూ జల్సాలు చేస్తూ డబ్బు పంపమని ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తున్నారు. పాపం నాన్న ఈ ఇబ్బందుల మధ్య నలిగిపోతున్నాడు. పకాల నవ్వాడు మల్లేష్. నవ్వుతున్నావా? అవును, మాలాంటి వాళ్ళ ఇబ్బందులు తలుచుకుంటే ఏడుపు వస్తుంది. మీలాంటి వాళ్ళ ఇబ్బందులు వింటుంటే నవ్వొస్తుంది. ఒక రకంగా నవ్వు రావడం సహజమే. అయినా ఇవి ఇబ్బందులు కావడానికి వీల్లేదు. ఇవన్నీ కొని తెచ్చుకున్న ఇబ్బందులని కదూ నీ ఉద్దేశం? ఆ మాటకొస్తే మీ ఇబ్బందులు మీరు కొని తెచ్చుకున్నవే. లేనిపోని ఆడంబరాలకు పోకపోతే మాకు ఇబ్బందులుండవు. మీ పరిస్థితి మీరు గుర్తించి మీ హక్కుల కోసం పోట్లాడి అవి సంపాదించుకోగలిగితే మీకు ఇబ్బందులుండవు. సుగుణ మాటలన్నీ వింతగా వినిపిస్తున్నాయి మల్లేష్కి. తనను మించి ఎదిగిపోయి మాట్లాడుతోంది అనిపిస్తోంది. నేను నీకు సాయం చేయగలిగితే బాగుడును, చటుకున నేశాడు మల్లేష్. నువ్వా? నీకే కాలేజీలో చేరడానికి డబ్బులేక అవస్థపడుతూ ఏదో అనబోయి మల్లేష్ ముఖం చూసి ఆగిపోయింది సుగుణ. మల్లేష్ తల బాగా కిందకు దించుకున్నాడు. మల్లేష్, పేదరికం పాపం కాదు, అభిమానంగా భావించవలసిన సంగతి కాదు. నువ్వలా తలదించుకోకు అనుకుంది సుగుణ తనలో తను. కాని మల్లేష్ ముఖం చూస్తూ పైకి ఏమీ అనలేకపోయింది. మొదట్నుంచి మల్లేష్ని అభిమానిస్తోన్న మాస్టారు మల్లేష్కు అభయమిచ్చారు. నువ్వు చదువుకో మల్లేష్, నీ ఖర్చులు నేను భరిస్తాను అన్నారు. మల్లేష్ ఆనందానికి పట్టపగ్గాలు లేవు. సుగుణ, రమేష్, మల్లేష్ ముగ్గురు కాలేజీలో చేరడానికి బయలుదేరారు. రైలు వచ్చే వరకు సుగుణ, రమేష్లతో కలిసి వెళుతున్నానని పొంగిపోయిన మల్లేష్ హృదయం రైలు రాగానే ఒక్కసారిగా కుంగిపోయింది. సుగుణ, రమేష్లు ఫస్ట్ క్లాసులో కూర్చున్నారు. మల్లేష్ థర్డ్ క్లాసులో కూర్చోవలసి వచ్చింది. రైలు కదిలింది. థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్లో నిలబడ్డానికి కూడా చోటు లేకుండా కిక్కిరిసిపోయి ఉన్నారు.
నోరు గలవాడిది రాజ్యం. తోసుకుని లోపలికి వెళ్ళి సీటు సంపాదించుకుని కూర్చున్నాడు మల్లేష్. అతడి మనసంతా ఎలాగో ఉంది. తన పక్కనే ఫస్ట్ క్లాసు కంపార్ట్మెంట్లో ప్రయాణం చేస్తోన్న రమేషు, సుగుణ చీటికి మాటికి గుర్తొచ్చి మరింత చికాకు పెడుతున్నారు. ఏదో స్టేషన్లో రైలు ఆగింది. తల గెడ్డం మాసి నలిగిపోయిన బట్టలతో బికారిలా ఉన్న మనిషి రైలెక్కాడు. అతని ముఖం చాలా అలసటగా ఉంది. నిలబడలేనట్టుగా తూలుతున్నాడు. మల్లేష్ దగ్గర నిలబడి, ప్లీజ్, నిలబడలేకుండా ఉన్నాను, కొంచెం సేపు మీ సీటిస్తారా అన్నాడు. మల్లేషు కంపరంగా చూశాడు. సారీ, నేను నిలబడలేను అన్నాడు చికాగ్గా. ఆ వ్యక్తి మరేమీ మాట్లాడలేదు. అనుకోకుండా కిందకు చూసిన మల్లేష్ అక్కడ రక్తం చారికలు చూసి తెల్లబోయాడు. ఆ రక్తం ఆ వ్యక్తి కాలు నుండే స్రవిస్తోంది. మీ కాలు నుండి రక్తం అన్నాడు కంగారుగా. ఆ వ్యక్తి స్థిరంగా నిలబడి నిర్లక్ష్యంగా నవ్వుతూ, అవును, దెబ్బలు తగిలాయి అన్నాడు. ఆ వ్యక్తి ఆకారం ఎంత బికారిగా ఉన్నా ఆ ముఖంలో ఏదో ధీరత్వం ఉట్టిపడుతూ ఉండడం మొదటిసారిగా గమనించాడు మల్లేష్. చటుక్కున లేచి నిలబడి, కూర్చోండి అన్నాడు. ఆ వ్యక్తి వెంటనే కూర్చోకుండా, పర్వాలేదు, నేను కష్టం ఓర్చుకోగలను, కూర్చోండి అన్నాడు. మల్లేషు చాలా సిగ్గుపడ్డాడు. నేను మీ గాయాన్ని చూడలేదు, చూస్తే ఇలా మాట్లాడేవాణ్ణి కాను అన్నాడు. ఆ వ్యక్తి ఆదరంగా నవ్వాడు, కూర్చున్నాడు. ఏమీ అనుకోకండి అన్నాడు మల్లేష్ మళ్ళా నొచ్చుకుంటూ. ఆ వ్యక్తి నవ్వి, కొందరు మొదట తెలుసుకోలేరు, నిదానంగా అర్థం చేసుకుంటారు. మీరు ఆ జాతికి చెందిన మనిషిలా కనిపిస్తున్నారు అన్నాడు. తర్వాత యథాలాపంగా, ఎక్కడికి వెళుతున్నారు అని అడిగాడు ఆ వ్యక్తి. మా నాన్న పాలేరు. అయినా నా అదృష్టం బాగుండి నన్ను బళ్ళో వేశాడు. నాకు బాగా చదువు అబ్బింది. ఇంకా ఇంకా పైకి చదవాలని ఆశ కలిగింది. కానీ డబ్బు లేదు. సహాయం చేసేవాళ్ళు లేరు. ఒక మాస్టారి సహాయంతో ప్రస్తుతం కాలేజీలో చేరబోతున్నాను. ముందు ముందు ఏమవుతుందో. ఆ వ్యక్తి కొంచెం సేపు ఆలోచించి, మీ దగ్గర పేపరు పెన్ను ఉంటే ఇవ్వండి అన్నాడు. మల్లేసు తన సంచిలోంచి ఒక కాగితం, జేబులోంచి పెన్ను తీసిచ్చాడు. ఆ వ్యక్తి ఏదో రాశాడు. ఆ ఉత్తరం మల్లేసు చేతిలో పెట్టి, దీనిని హైదరాబాదులో రావుగారమ్మాయి జానకికివ్వండి. మీకు తప్పకుండా సహాయం లభిస్తుంది. ఎంతవరకైనా చదువుకోగలరు అన్నాడు. రావుగారు వ్యాపారస్తుడని, బాగా డబ్బున్నవాడని చెప్పి అతని అడ్రస్ కూడా ఇచ్చాడు. మల్లేష్కి అంతా అయోమయంగా తోచింది. ఇంత బికారిలా ఉన్న ఈ వ్యక్తికి కోటీశ్వరుడు రావుగారు అమ్మాయికి సంబంధం ఏమిటో? అంతటి ఆత్మీయమైన సంబంధమే ఉంటే ఇతడు ఇలా ఎందుకు ఉండాల్సి వచ్చింది? తనకు దూర కంతలేదు, కానీ మెడకొక డోలు అన్నట్టు దీనమైన స్థితిలో థర్డ్ క్లాసులో ప్రయాణం చేస్తున్న ఈ వ్యక్తి రికమెండేషన్ తనను ఉద్ధరిస్తుందా? మల్లేసు అనుమానాలు అర్థం చేసుకున్నట్లు ఆ వ్యక్తి మల్లేసు భుజంపై చేయి వేసి నవ్వుతూ, లేనిపోని అనుమానాల్లో పడి ఆ ఉత్తరం పారేసుకోకండి, ప్రయత్నించి చూడండి, నష్టమేముంది అన్నాడు. కొంత నిర్లక్ష్యంగానే ఆ ఉత్తరం జేబులో పెట్టుకున్నాడు మల్లేష్. ఎవరో లేవడంతో ఆ సీట్లో కూర్చున్నాడు. కొద్దిగా కునుకు పట్టింది. మల్లేష్కు మెలకు వచ్చేసరికి ఆ వ్యక్తి లేడు. రావుగారి అడ్రస్ ప్రకారం వెతుక్కుంటూ ఆ ఇంటికి వెళ్ళాడు మల్లేష్. ఇంద్రభవనం లాంటి ఆ ఇల్లు, ఆ ఇంట్లో అడుగడుగునా తొణికిసలాడే ఐశ్వర్యం చూసి అతనికి మతిపోయింది. ఎవరో నౌకరు గద్దిస్తున్నట్టు ఏం కావాలి అనేసరికి నిలువునా వణుకుతూ, జానకి గారి కోసం అన్నాడు. ఆ నౌకరు మల్లేసిని ఒకసారి యగాదిగా చూసి, కూర్చో అని లోపలికి వెళ్ళాడు. అంత పెద్దింట్లో సోఫా మీద కూర్చోవడం మల్లేష్కి అదే మొదటిసారి. అతనికేదో వింతగా తోచింది. మొదట ముడుచుకుని కూర్చున్నాడు. ఆ తర్వాత ఆ సోఫా మెత్తదనం అతన్ని ఆకర్షించింది. ఆ మెత్తదనాన్ని మనసారా అనుభవిస్తూ ఒక్కసారి ఎగిరి మళ్ళీ కూర్చున్నాడు. అప్పుడే ఇంట్లోంచి అందమైన యువతి బయటకొచ్చింది. తన చర్య చూసిందేమోనని మల్లేసు సిగ్గుపడ్డాడు. కానీ ఆవిడ అదేదీ గమనించినట్లు లేదు. ఆవిడ చూపులు ఈ లోకంతో నిమిత్తం లేని దేనినో వెతుకుతున్నట్లుగా ఉన్నాయి. నాతో ఏం పని మీకు అంది నెమ్మదిగా. ఆవిడే జానకి అని అర్థం చేసుకున్నాడు. కంగారుగా జేబులో ఉత్తరం తీసిచ్చాడు. ఆ ఉత్తరం చదువుతుండగానే జానకి ముఖంలో కోటి కాంతులు మెరిశాయి. ఈ ఉత్తరం మీకెవరిచ్చారు, ఎప్పుడిచ్చారు అంది. మల్లేష్ చెప్పాడు. జానకి ఒక్క నిట్టూర్పు విడిచి లోపలికి వెళ్ళి 200 తెచ్చి మల్లేష్ చేతిలో పెట్టి, ఇది తీసుకెళ్ళు. నేను నీకు సహాయం చేస్తాను, కానీ లెక్క చెప్పాలి. ఎందుకు ఖర్చు పెడుతున్నావో చెప్పాలి అంది. ఆశ్చర్యంతో ఆనందంతో తలమునకలైపోతూ తల ఊపాడు మల్లేష్. నువ్వు ఈ ఇంటికి ఎప్పుడైనా రావచ్చు. మళ్ళీ తల ఊపాడు. నువ్వు చేసిన మేలు మరిచిపోలేను. నేనేం చేశాను అన్నాడు తడబడుతూ. మరణావస్థలో ఉన్న వ్యక్తికి మృత సంజీవిని అందించావు, నవ్వింది జానకి.
నవ్వుతున్న ఆ ముఖంలో కన్నీళ్లు, కలుముకున్న విషాదంలో మెరుపు తీగలాంటి ఆ నవ్వు జానకి ముఖంలోకి వింతగా చూస్తూ నుంచున్నాడు. జానకి కళ్ళు తుడుచుకుని వెళ్ళు అంది. మల్లేశ్ ఆనందానికి అంతులేదు. తనకు అండ లభించింది. తను చదువుకోగలడు. సుగుణ ఆడపిల్లల కాలేజీలో చేరింది. కాలేజీ హాస్టల్లోనే ఉంటోంది. మల్లేష్ కావాలని రమేష్ చేరిన హాస్టల్లోనే చేరాడు. కాలేజీ కూడా ఇద్దరిది ఒకటే. మల్లేష్ ఆశించినట్లు రమేష్ ఆశ్చర్యపోయాడు. కానీ ఆ ఆశ్చర్యంలో ఆనందం కూడా ఉంది. మల్లేష్, నువ్వు కూడా ఇదే హాస్టల్లో చేరడం నాకు చాలా సంతోషంగా ఉంది. నా పుస్తకాలవి ఏం కావాలన్నా నీకిస్తాను అన్నాడు స్నేహంగా. మల్లేష్ నిర్లక్ష్యంగా పొగరుగా థ్యాంక్స్. కానీ నాకు ఏ అవసరమూ లేదు. కావాలంటే నేను నీకు సహాయం చేయగలను అన్నాడు. రమేష్ తెల్లబోయి చూశాడు. ఆ ఆశ్చర్యం గమనించి కసిగా నవ్వుకున్నాడు మల్లేష్. రమేష్ అంతలోనే తేరుకొని థ్యాంక్యూ అని మల్లేష్ చేతిని స్నేహంగా ఊపి వెళ్ళిపోయాడు. మల్లేష్కేదో వెలితిగా తోచింది. తను ఎందుకో రమేష్లా ఉండలేకపోతున్నాడు. ఒకరోజు మల్లేష్ చదువుకుంటూ ఉండగా రమేష్ వచ్చి నిన్ను సుగుణ అడిగానని చెప్పమంది అన్నాడు. మల్లేష్ కుతూహలంగా నువ్వు సుగుణ దగ్గరికి వెళ్ళావా అన్నాడు. అదేంటి, నేను సుగుణ దగ్గరికి వెళ్లకుండా ఎలా ఉంటాను? ప్రతివారం వెళతాను అని మామూలుగా అన్నాడు రమేష్. మల్లేష్ మళ్ళీ మాట్లాడలేదు. నేను కూడా సుగుణం చూడ్డానికి వస్తాను అనలేకపోయాడు. మరొక రోజు ఏవేవో మిఠాయిలు తెచ్చి ఇవి నీకు అన్నాడు మల్లేష్తో. మల్లేష్ పెడసరంగా నాకక్కర్లేదు అన్నాడు. రమేష్ కొంచెం నొచ్చుకుని పాపం సుగుణ బాధపడుతుంది అన్నాడు. ఆ మాటలు వినగానే మల్లేష్ ముఖభంగిమలు మారిపోయాయి. ఇవి సుగుణ పంపిందా అన్నాడు. ఆప్యాయంగా అవి అందుకున్నాడు. రమేష్ విచిత్రంగా చూశాడు. వచ్చే ఆదివారం సుగుణ దగ్గరికి నువ్వు రాకూడదు అన్నాడు. తబ్బిబ్బైపోయాడు మల్లేష్. నేను రావచ్చునా అన్నాడు. ఎందుకు రాకూడదు? మనం ముగ్గురం స్నేహితులమేగా అన్నాడు ఆశ్చర్యంగా రమేష్. రమేష్ మాటలు అతి సహజంగా రమేష్ మాట్లాడే మాటలు తనకెందుకు వింతగా వినిపిస్తున్నాయో అర్థం కాదు మల్లేష్కి. తనను ఒక్కసారిగా 500 అడుగుతోన్న మల్లేష్ని ఆశ్చర్యంగా చూసి ఎందుకు అంది జానకి. మల్లేష్ చాలా సిగ్గుపడ్డాడు. జానకి చాలా దయగా ఉంటుంది. అడిగినప్పుడంతా కాదనకుండా సహాయం చేస్తుంది. అయినా ఆ దయను దుర్వినియోగం చేసుకోలేదు మల్లేష్. ఇప్పుడు జానకి ఇలా అడుగుతుంటే కారణం చెప్పడానికి అతనికి చాలా సంకోచం కలిగింది. సూటు కుట్టించుకోవాలనుకుంటున్నాను అన్నాడు. జానకి నవ్వుతూ ఏంటంత సూట్ వేసుకోవాల్సిన సందర్భం అంది. ఒక స్నేహితుణ్ణి కలుసుకోబోతున్నాను. జానకి పకపకా నవ్వింది. స్నేహితుడి దగ్గరికైతే సూట్ అక్కర్లేదు. స్నేహితురాల దగ్గరికై ఉండాలి. వంచిన తల ఎత్తలేకపోయాడు మల్లేష్. జానకి డబ్బు తెచ్చిచ్చింది. డబ్బందుకుని ఆ ప్రసన్న మందహాసం చూస్తూ చేతులు జోడించాడు మల్లేష్. ఫుల్ సూట్లో తయారైన మల్లేష్ని వింతగా చూశాడు. మామూలు కాటన్ ప్యాంట్లో ఉన్న రమేష్. ఆ చూపులు చాలా హాయిగా అనిపించాయి మల్లేష్కి. నువ్వు సూట్ వేసుకోరాదు అన్నాడు హుషారుగా. రమేష్కు 4-5 సూట్లున్నాయని మల్లేష్కి తెలుసు. దేనికైనా తగిన సందర్భం ఉండాలి. సుగుణ దగ్గరికి వెళ్తూ సూట్ దేనికి? ఈ మాటలతో మల్లేష్ పొంగు మీద కొంతవరకు చన్నీళ్లు జల్లినట్లయింది. సుగుణ రమేష్ని మల్లేష్ని ఇద్దరినీ ఎంతో ఆదరంగా ఆహ్వానించింది. మామూలు వాయిల్ చీరతో అతి నిరాడంబరంగా ఉంది. సుగుణ కూడా మల్లేష్ సూటు వంక 1-2 సార్లు విచిత్రంగా చూసింది. ఈసారి ఆ చూపులు మల్లేష్కి ఆనందం కలిగించలేదు. ముడుచుకుపోయేలా చేశాయి. హాస్టల్లో రూమ్కి రాగానే సూట్ విప్పేసి దానికేసి చూస్తూ పడుకున్నాడు. దానిని చూస్తున్న కొద్దీ తన మూర్ఖత్వం మరింతగా ప్రత్యక్షమవుతున్నట్లు తోచసాగింది. 500 రూపాయలు. తన బోటివాడి దగ్గర ఆ డబ్బు ఎన్ని అవసరాలకు ఆదుకునేది? బిఏ ఫైనల్ ఇయర్లోకి వచ్చాడు మల్లేష్. అప్పటి వరకు అతనికి హాయిగానే గడిచింది. సరిగ్గా పరీక్షలు దగ్గర పడుతున్న రోజుల్లో జానకికి మెంటల్ షాక్ వచ్చింది. తల్లి లేని పిల్ల అని జానకిని అతి గారాబంగా పెంచుతున్న రావుగారు దీనికి తట్టుకోలేకపోయారు. జానకి ట్రీట్మెంట్ కోసం జానకితో సహా విదేశాలకు వెళ్ళిపోయారు. మల్లేష్ దగ్గర డబ్బు లేదు. ఆదుకునేవారు లేరు. ఫైనల్ ఇయర్లో చదువాగిపోతే చదివిందంతా వృధా. అతి కష్టం మీద ట్యూషన్లు కుదుర్చుకున్నాడు. కానీ ఆ డబ్బు ఏ మూలకి? 500 కొన్న సూటు అతి కష్టం మీద 100 రూపాయలకి అమ్మగలిగాడు. అతనికి నవ్వు ఏడుపు ఒక్కసారిగా వచ్చాయి. ఒక్క క్షణం దర్జా కోసం 500 ఖర్చు పెట్టాడు. ఇప్పుడు తన అవసరానికి 100 రూపాయలు సంపాదించుకోలేకపోతున్నాడు. పరీక్ష ఫీజు కట్టాలి. ఎంత ప్రయత్నించినా డబ్బు సంపాదించలేకపోయాడు. రమేష్ని అడిగితే ఇస్తాడు.
కానీ తనకు తానే సహాయం చేస్తానని వచ్చిన వ్యక్తిని పొగరుగా తిరస్కరించాడు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని అడగగలడు? ఫీజు కట్టవలసిన ఆఖరు తేదీ దాటిపోయింది. మల్లేష్ కుంగిపోయాడు. అతని ఆశలన్నీ నీరు కారిపోయాయి. సరిగ్గా ఆ సమయంలో మనీ ఆర్డరు, మాస్టారు ఉత్తరము వచ్చాయి. నువ్వు ఇబ్బందుల్లో ఉన్నట్టు తెలిసింది. ప్రస్తుతం నా దగ్గర ఎక్కువ డబ్బు లేదు. పరీక్ష ఫీజుకి సరిపడినంత పంపుతున్నాను. పరీక్ష ఫీజు కట్టి పరీక్ష కూర్చో అని. పరీక్ష ఫీజు మాత్రమే కాదు, ఫైన్ కూడా కట్టాలి. 50 మందిని అప్పడిగితే 5గురు దయతలిచిచ్చారు. పరీక్షకి కూర్చోగలిగినప్పుడు, పరీక్షలు చక్కగా రాస్తున్నప్పుడు మాస్టారికి కొన్ని కోట్ల సార్లు మనసులో నమస్కారం చేసుకున్నాడు మల్లేష్. పరీక్షలైపోగానే మల్లేష్, రమేష్, సుగుణ ముగ్గురు స్వగ్రామం చేరుకున్నారు. డిగ్రీ తీసుకునొచ్చిన మల్లేష్ని గ్రామంలో అందరూ గౌరవంగా చూశారు. చక్రపాణి కుటుంబం బాగా చితికిపోయిందని విన్నాడు మల్లేష్. అతనిలో ఏదో ఆనందమే కలిగింది. కావాలనే చక్రపాణి గారిని చూడ్డానికి వెళ్ళాడు. చక్రపాణి గారి స్థితిలాగానే ఆ ఇల్లు కూడా శిథిలావస్థలో ఉంది. చక్రపాణి గారు మల్లేష్ని అభిమానంగా ఆహ్వానించి, రారా, ఎంత వాడివయ్యావ్ అన్నారు. కూర్చోవడానికి కుర్చీ చూపించారు. చక్రపాణి గారి ముందు కుర్చీలో కూర్చున్న మల్లేష్కి ఎదురుగా స్తంభం కనిపించింది. ఒకనాడు తనను కట్టి కొట్టిన స్తంభం. ఈనాడు ఆ స్తంభం కూడా పెళ్లలు రాలిపోతూ ఉంది. కాని ఆనాటి అవమానం మాత్రం మల్లేష్ మనసులో పచ్చిగా బొగ్గుమంది. బాగా చదువుకున్నావు, మామూలు ధోరణిలో మెచ్చుకున్నారు చక్రపాణి గారు. మా బోటి వాళ్ళం ఎప్పుడూ బాగానే చదువుకుంటాం. డబ్బుందనే అహంకారంతో విలాసాల్లో మునిగి తేలేవాళ్లు చదువుకోరు. ఒకనాడు కాలం కలిసిరాక మీ బోటి వాళ్ల ముందు తల వంచినా మా బోటి వాళ్లే ఎప్పటికైనా పైకొస్తారు. తన కొడుకుల గురించి బాధపడుతున్న చక్రపాణి గారికి ఈ దెబ్బ సూటిగా తగిలింది. వాలిపోయిన ముఖంతో అవునవును అన్నారు బేలగా. అది చూసి ఏదో పైశాచిక ఆనందం అనుభవిస్తూ అన్న మల్లేష్, కాఫీ తీసుకోండి అన్న సుగుణ కంఠం విని ఉలిక్కి పడ్డాడు. ఎప్పటిలా అతి నిరాడంబరంగా ఉంది సుగుణ. తాను చక్రపాణి గారితో అన్న మాటలు విందా ఏమో? ఆ కళ్ళల్లో ప్రసన్నత, ఆ చిరునవ్వులో ఆదరం. సుగుణ చేతిలో కాఫీ అందుకుంటూ ఏదో అకార్యం చేసినట్లు కుచించుకుపోయాడు. రమేష్ మల్లేశును తన ఇంటికి కాఫీకి ఆహ్వానించాడు. ఆ ఇంట్లో తొణికిసలాడుతున్న ఐశ్వర్యం చూసి లోలోపల ఏదో సన్నని అసూయ రగిలింది మల్లేష్ మనసులో. రమేష్ మల్లేష్ని ఆదరంగా ఆహ్వానించాడు. తన తల్లిదండ్రుల్ని పరిచయం చేశాడు. మల్లేష్కి పలహారాలందించి అతనితో పాటు తను కూర్చున్నాడు. కాఫీలయ్యాక రమేష్ యథాలాపంగా, తర్వాత ఏం చదవాలనుకుంటున్నావు అన్నాడు. మల్లేష్ ఏమీ చదవాలనుకోవడం లేదు. అప్పటి వరకు అతి కష్టం మీద సాగిన తన చదువు ఇంకా ఎంతకాలం సాగించగలడు? ఏదైనా ఉద్యోగం చూసుకోవాలి. అవి మాత్రం ఎక్కడ దొరుకుతున్నాయి? అయినా ఆ మాట రమేష్తో అనలేకపోయాడు. నువ్వు అన్నాడు. నేను లా చదవాలనుకుంటున్నాను. నేను కూడా లా చదువుతాను. రమేష్ నవ్వాడు. ఆ నవ్వు తనను పరిహసించినట్లుగా అనిపించింది మల్లేష్కి. ఏమైనా సరే లా చదవాలనే పట్టుదల ప్రబలింది. మాస్టారునే ఆశ్రయించాడు. మల్లేష్ కోరిక విని మాస్టారు నివ్వెరపోయారు. మల్లేష్, నువ్వు ఎవరిననుకుంటున్నావు? బిఏ పాస్ కావడమే పెద్ద అదృష్టం నీకు. ఇంకా లా చదువుతావా? నేను కూడా బడిపంతుల్నే. నా సంసారం నేను ఈడ్చుకోలేక అవస్థపడుతున్నాను. నిన్ను చదివించగలనా? ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు కట్టిపెట్టి గట్టిగా ఉద్యోగ ప్రయత్నాలు చెయ్యి. కఠినంగా మందలించారు. బిక్కముఖంతో వెళ్ళిపోయాడు మల్లేష్. పొలాల మీదకు వెళ్లిన మల్లేష్కు సుగుణ కనిపించింది. అక్కడ కూలి జనంతో సుగుణ ఆప్యాయంగా మాట్లాడుతూ ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు మల్లేష్. మల్లేష్ చిన్ననాటి స్నేహితుడు యాదయ్య మల్లేష్ని చూడగానే ఉత్సాహంగా, ఏందయ్యో మల్లేషు, బాగుండావా అని పలకరించాడు. మల్లేష్ ముఖం చిట్లించుకుని బదులు చెప్పకపోవడంతో యాదయ్య చిన్నబుచ్చుకుని తన పనిలో తను లీనమైపోయాడు. సుగుణ చిరునవ్వుతో ఇలా వచ్చావేం అంది. ఊరికినే అన్నాడు. సుగుణ ఆ సమయంలో అక్కడుంటుందని మల్లేష్కి తెలుసు. సుగుణ కోసమే అక్కడికొచ్చినట్లు ఒప్పుకోలేకపోయాడు. ఏం చేయబోతున్నావు? లా చదువుదామనుకుంటున్నాను తడుముకోకుండా చెప్పేశాడు మల్లేష్. రమేష్ లా చదువుతున్నాడంటే బహుశా సుగుణ కూడా లా చదవాలనే నిర్ణయించుకుని ఉండాలి. తనెందుకు వాళ్ళకంటే తక్కువ కావాలి? ప్రస్తుతానికి సుగుణ ముందు దర్జాగా నిలబడగలిగితే తర్వాత సంగతి చూసుకోవచ్చు. సుగుణ కనుబొమ్మలు ఒక్కసారి ఆశ్చర్యంగా పైకి లేచి కిందకి దిగాయి. అది చూసి చాలా సంతృప్తి కలిగింది మల్లేష్కి. నువ్వేం చేస్తున్నావు? బీఈడీ చదవాలనుకుంటున్నాను. అదేంటి, నువ్వు లా చదవవు? చదవను. ప్రస్తుతం నన్ను లా చదివించే స్తోమత మా నాన్నగారికి లేదు. అదీగాక తొందరగా ఏదైనా ఉద్యోగంలో చేరి మా కుటుంబాన్ని ఆదుకోవాలి నేను.
అతి మామూలుగా ఏమాత్రం సిగ్గుపడకుండా తమ పేదరికాన్ని గురించి చెబుతోన్న సుగుణం చూసి మల్లేసు సిగ్గుపడ్డాడు. పాపం అన్నాడు మనసారా నొచ్చుకుంటూ. పకాల నవ్వింది సుగుణ. ప్రశ్నార్థకంగా చూశాడు మల్లేష్. నన్ను చూసి ఎప్పుడూ జాలిపడకు మల్లేష్. నాకిష్టం లేని పని నేనెప్పుడూ చేయను. నాకు టీచర్ ఉద్యోగం అంటే ఇష్టం. అందుకే బీఈడీ చదువుతున్నాను. మెరుస్తోన్న సుగుణ కళ్ళలోకి చూస్తూ క్షణకాలం అలాగే నిలబడిపోయాడు మల్లేష్. ఈ సుగుణ ఎప్పుడూ తనకంటే ఎంతో ఎత్తునున్నట్లే ఉంటుంది. ఈ సుగుణ ముందు లా చదవబోతున్నానని అబద్ధమాడి తను సాధించిన ఘనత ఏపాటిది? ఆ మాట అబద్ధమని సుగుణకు తెలిసిపోయినప్పుడు తను ఏ ముఖంతో సుగుణ ముందు నిలబడగలడు? మాస్టర్ దగ్గర నుండి రమ్మని కబురొచ్చింది మల్లేష్కి. ఆశతో వెళ్ళాడు. మల్లేష్, నువ్వు లా చదువుతానన్నావు. అంత ఉత్సాహంగా చదువుకుంటానన్నప్పుడు సాయం చేయడమే మంచిదనుకున్నాను. ఎలాగో తంటాలు పడి సాయం చేస్తాను. లా కాలేజీలో చేరు. మల్లేష్ సంతోషానికి అంతులేదు. థ్యాంక్యూ సార్, థ్యాంక్యూ అన్నాడు. ఒక్క మాట మల్లేష్, నేను మామూలు మధ్యతరగతి కుటుంబీకుణ్ణి. నా శక్తికి మించిందైనా నీకు సాయం చేస్తున్నాను. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే సార్. మాస్టారి పాదాలకు నమస్కారం చేశాడు. అస్పష్టంగా ఏదో ఆశీర్వదించారు మాస్టారు. సుగుణం ముందు తను అబద్ధాల కోరుగా నిలవనక్కర్లేదు. సగర్వంగా సుగుణను కలుసుకున్నాడు. సుగుణ, నేను లాయర్నవుతాను. అప్పుడు నీకు ఏ సాయం కావలసినా చేస్తాను. సుగుణ బీఈడీ చదువుతున్నందుకు లోలోపల బాధపడుతూ అన్నాడు. సుగుణ చిరునవ్వుతో, థ్యాంక్స్. నాకు ఏదైనా అవసరం కలిగినప్పుడు నిన్ను అడగడానికి ఏనాడూ సంకోచించను అంది. ఎంత అదృష్టవంతుణ్ణి అనుకున్నాడు మల్లేష్.